నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. వెళ్తే కానీ తెలియలేదు కాశీలో ఏముందని, వెళ్ళొచ్చాక తెలిసింది కాశీలో ఏముంది, కాశీ అంటే ఏంటి అనేది. చిన్నప్పుడు నేనైతే ఒక శాస్త్రం వింటూ ఉండేవాడిని, కలేబరంతో అయినా సరే కాశీ వెళ్ళాలని. ఆ సామెత ఉన్నప్పటి నుంచి నాకు అనిపించేది, నేను ఎప్పుడు కాశీ వెళ్తానా, కాశీ దర్శనం నేను ఎప్పుడు చేసుకుంటానా అని. అలా అనుకోకుండా కుంభమేళకి వెళ్ళాం. కుంభమేళ నుంచి కాశీ దర్శనం అద్భుతం, మహాద్భుతం. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒకటే ధ్యాస, మళ్ళీ కాశీ ఎప్పుడు వెళ్తానా, స్వామివారి దర్శనం మళ్ళీ ఎప్పుడు చేసుకుంటానా అని. ఇలా అనుకుంటుండగా 6 నెలలు గడిచింది. 6 నెలల్లో మళ్ళీ రెండోసారి అవకాశం దాకా ఒకటే అనిపించేది, మళ్ళీ కాశీ ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు వెళ్తానా అని చాలా ఆతృతగా ఉండేది. కాశీ వెళ్ళాను, 2 డేస్ అయితే అక్కడ గడిపాను. కానీ ఏంటో ఇంటికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ అదే ధ్యాస, మళ్ళీ కాశీ ఎప్పుడు వెళ్తానా, మళ్ళీ ఆ దర్శన భాగ్యం ఎప్పుడు జరుగుతుందా అని. మీలో ఎవరైనా కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ వీడియో చూస్తున్న వాళ్ళు? వెళ్ళొస్తే కనుక మీకు ఎలా అనిపిస్తుందా అయితే కామెంట్లో తెలియజేయండి. కాశీ దర్శనం చేసుకోని వాళ్ళకి ఒకటే చెప్తాను, కాశీ దర్శనం చేసుకోండి, తప్పకుండా కాశీ దర్శనం చేసుకోవాలి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కాశీని అయితే దర్శించాలి, ఎందుకంటే మొట్టమొదటి నగరం. అలాగే కాశీ తప్పకుండా దర్శించుకోవాల్సిన దేవాలయం. నేనైతే చాలా దేవస్థానానికి వెళ్ళాను, చాలా టెంపుల్స్గా తిరిగాను, కానీ నాకైతే ఎప్పుడు ఇలా అనిపించలేదు. వెళ్ళొచ్చినప్పటి నుంచి ప్రతిసారి మళ్ళీ కాశీ ఎప్పుడు వెళ్తానా, కాశీ ఎప్పుడు వెళ్తానా అనిపిస్తుంది. ఏముంది కాశీలో, ఏదో ఉంది కాశీలో. మొత్తం ఉండకపోతే ప్రపంచం ఎంత ఎందుకు నమ్ముతుంది? ఇంతమంది విదేశాల నుంచి కాశీ ఎందుకు వస్తున్నారు? మీరు కూడా కాశీ వెళ్ళాలనుకుంటే గట్టిగా మనసులో కోరుకోండి, తప్పక నెరవేరుతుంది. స్వామివారిని కోరుకోండి మీరు. అలాగే నేను కోరుకున్నాను, నా కళ అయితే నెరవేరింది. నేను మళ్ళీ కోరుకుంటున్నా, మళ్ళీ ఎప్పుడు వెళ్తానా అని. మీరు కూడా అలా గట్టిగా కోరుకోండి. శివుడు అంటే నాకు ఇష్టం, ఎందుకంటే కాశీలో ఉంటాడని కాదు, కాటిలో కూడా తోడుంటాడని. హర హర మహాదేవ్. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. జై శ్రీరామ్. భారత మాతాకి జై.